న్యూస్ వరంగల్ జనవరి 26 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ మరియు యువ నేతాజీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన మానవతా భావాలతో నిండిన రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ మహత్తర కార్యక్రమంలో సుమారు 60 మందికి పైగా స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొని తమ అమూల్యమైన రక్తాన్ని దానం చేశారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా నలుమూలల నుండి యువత పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం మాత్రమే వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల ప్రాణాలను కాపాడే ఈ సేవలో పాల్గొనడం ద్వారా యువత నిజమైన మానవ సేవకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అనేక ప్రస్తుత కాలంలో యువత సామాజిక సేవల పట్ల ముందుకు రావాలని, రక్తదానం వంటి సేవలు సమాజానికి ఎంతగానో అవసరమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యువ నేతాజీ ఫౌండేషన్, రెడ్ క్రాస్ సొసైటీ అలాగే స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రతి రక్తదాతకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. యాక్టివిటీస్ ఉంటాయంటే నాకు ఫస్ట్ టైం ఇప్పుడే తెలిసింది. ఒకసారి గట్టిగా వాళ్ళ అసోసియేషన్ అందరికీ మనం అభినందనలు తెలియదు. అట్లానే మేము ఎప్పుడు పనిచేస్తున్నా లేదా ఎన్నే క్లియర్ చేస్తాం. చాలా ఎక్కువ అన్ని కూడా మనం సెట్ చేయాలి. శాశ్వతంగా ప్రాణం నిలబడాలంటే దానికి బ్లడ్ అవసరం. అది ఈ మతం ఆ మతం అని చూడదు. రక్తం కాకపోతే రక్తమే ఇవ్వాలి. కాబట్టి ఒక మంచి సంప్రదాయాన్ని నెలకొల్పారు మీరందరూ. అందరికి వచ్చి ముందుకు వచ్చి చంద్రశేఖర్, నేను పోలీస్ కమిషనరేట్లో కానిస్టేబుల్ చేస్తున్నాను. ఇది ఇంతకుముందు రాజు ఆధ్వర్యంలో చాలాసార్లు వచ్చినాం. రక్తం లేని వాళ్ళ కోసం, పిల్లల కోసం. ఇక ముందు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా మా సహకారం ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ. దాంట్లో భాగంగానే మా యొక్క విధానం ఏమిటంటే లవ్ ఫర్ ఆల్, హెట్రెడ్ ఫర్ నౌన్. స్నేహం అందరితోటి, ఈర్ష్య లేదు ఎవరితోని అనే ఒక ఉద్దేశంతో మేము ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా పాల్గొనడానికి ముందుంటాము. ఇక్కడే కాదు, ఆ భగవంతుడి దయ వల్ల ప్రపంచంలోని దాదాపు 224 దేశాలలో కూడా మా యొక్క ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే గత 2-3 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ యొక్క బ్లడ్ క్రాస్లో మా యొక్క జమాత్ సభ్యుల తరపు నుంచి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క డొనేట్ ఎంతోమంది పిల్లలకు కూడా వారి యొక్క అవసరం తీరుస్తుందని మేము అనుకుంటున్నాము. ఇలాంటి అవకాశాలు ఎప్పుడు వచ్చినా కూడా మేము వదులుకోకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలలో ఎప్పుడు కూడా పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందుకు మీ అందరి సహాయం అవసరం. కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఇంకా కూడా ప్రజలు ముందుకు రాగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం మరియు అదేవిధంగా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ మరియు అహ్మదియా ముస్లిం కమిటీ వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం మన హన్మకొండ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మన 18 సంవత్సరాలు నిండిన యువకులు, అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, 50 కేజీల బరువు ఉన్న వాళ్ళందరూ కూడా రక్తదానం చేయవచ్చు. మేము పిలుపు ఇవ్వగానే స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ కూడా మా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదే విధంగా అహ్మదియా ముస్లిం యూత్ కమిటీ వారికి మరియు యువ నేతాజీ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సందర్భంలో సామాజిక సేవ కార్యక్రమం ముందుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన వారు రక్తదానం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఈరోజు చాలా సంతోషం. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా
ఈ యొక్క రక్తదాన శిబిరంలో వీళ్ళందరూ రక్తం దానం చేయడం చాలా సంతోషం. ఈ యొక్క మా యొక్క పిలుపు మేరకు ఇలాంటి దాతలు ఎంతో మంది వచ్చి ఈరోజు వారి యొక్క అమూల్యమైనటువంటి యొక్క రక్తం దానం చేయడానికి ముందుకు రావడం వల్ల మా అందరూ కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మా యొక్క జమాత్ యొక్క లక్ష్యమే ఇది. ఎక్కడ కూడా ఎలాంటి ఆపద సంపదలకైనా కూడా ముందుండి మేము ఈరోజు 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా మరి 2 సంస్థలు పొద్దున్న నుంచి 8 o'clock నుంచి వెళ్ళి మరి రెడ్ క్రాస్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వర్తించడం నిజంగా కూడా మంచి దినోత్సవం నాడు చేయడం. మరి తలసీమియా సికిల్ సెల్ పిల్లలకు ఇది అందరికీ ఎప్పటి నుంచో ప్రతిరోజు వాళ్ళు అడగగానే బ్లడ్ ఈ 2 సంస్థలు కూడా ఇవ్వడం నిజంగా కూడా మాకు అదృష్టం. ఎందుకంటే రెడ్ క్రాస్ చేసే సేవలలో వాళ్ళు మేము కూడా మీతో సైతం అని చెప్పేసి మాతోటి పాల్గొంటూ వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులో కానీ మిగతా క్యాంపులలో కానీ ఎక్కడ కానీ మా అందరినీ ముందుంచడం వారందరికీ మా యొక్క రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ప్రజలందరికీ. ఈరోజు నాడు హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్కు నేతాజీ ఫౌండేషన్ మరియు ఇస్లాం అహ్మదీ యూత్ అసోసియేషన్ ఇద్దరు సంయుక్తంగా రక్తదానం చేస్తున్నారు. దాతలందరికీ కూడా ధన్యవాదాలు ప్రజలందరి తరఫున. ఈరోజు హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్లో దాదాపు 300 మంది తలసీమియా పిల్లలు ఉన్నారు. సికిల్ సెల్ వాళ్ళు కూడా, హిమోఫీలియా వాళ్ళు. వీళ్ళందరికీ ఏంటంటే ప్రతి నెల క్రమం తప్పకుండా బ్లడ్ తీసుకుంటేనే వాళ్ళ యొక్క ప్రాణాలు నిలబడతాయి. కావున ఒక నోవెల్ ప్రోగ్రామ్ ఇది. ఇట్లాంటి యువత ముందుకు వస్తేనే మరి బ్లడ్ ఇక్కడ విరివిగా సమృద్ధిగా నాణ్యమైనటువంటి బ్లడ్ దొరుకుతుంది. NABH సర్టిఫైడ్ బ్లడ్ బ్యాంక్ వరంగల్ జిల్లాలో ఒక హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఇది ఇచ్చే యొక్క ప్రతి బ్లడ్ కూడా ప్రతి యూనిట్ కూడా మేము వేస్ట్ కాకుండా సమర్థంగా యూటిలైజ్ చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఒక్క తలసీమియా పిల్లలకే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అందరికి కూడా బ్లడ్ మరి యాక్సిడెంట్స్ కావచ్చు, అనీమియా కావచ్చు, క్యాన్సర్ సర్జరీలకు ఏ సర్జరీ ఎక్కడ అవసరం ఉన్నా కూడా బ్లడ్ నిల్వలను ఎప్పటికి కూడా నిల్వ ఉంచడం అనేది హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్కే అది చెందిందని తెలియజేస్తూ, ఇది సక్సెస్ఫుల్గా నడవాలంటే మీలాంటి యూత్ ముందుకొచ్చి మరి బ్లడ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మీరందరూ ముందుకొచ్చి మరి బ్లడ్ ఇచ్చినందుకు మరొకసారి హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.